ఏంటత్తయ్య? నాకైతే చాలా ప్రశాంతంగా ఉందమ్మా. చాలా కాలం తర్వాత చాలా రిలాక్స్డ్ గా ఉంది. అవునత్తయ్య, మన లేఖ కోరిక తీరుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ మహమ్మారి ఏమి ఇంటర్ఫేర్ కాకపోతే బాగానే ఉంటుంది. లేదులే కార్తికేయ, శ్రీరామే సైలెంట్ గా ఉన్న తర్వాత ఇక ఆ రేఖ ఏం చేస్తుంది చెప్పు? అది నిజమేలే. నాన్నా, నాన్నా, ఏంట్రా? ఏంటా ఒకసారి టీచర్ ఆంటీని చూడు ఎలా రెడీ అయిపోయిందో. నువ్వేంటి ఇంకా రెడీ కాలేదు? అవుతాళ్లే ఈశ్వర్, ముందు మీరు స్కూల్కి వెళ్ళండి. లేదు నాన్నమ్మ గారండి, బాబాయ్ రాడేమోనని నాకు అనుమానంగా ఉంది. మీరు భలేవారే నాన్నగారండి. శ్రీరామ్ మాట తప్పడండి. ఏం నాన్నా, తప్పకుండా వస్తావు కదా? వస్తానులే, మీరు వెళ్ళండి. నువ్వు ఒక్కడవే మీటింగ్ వస్తే మా ప్రిన్సిపల్ ఒప్పుకోదు. టీచర్ ఆంటీని కూడా తీసుకురావాలి. అలాగే వెళ్ళండి. బాయ్ నాన్నమ్మ, బాయ్ పెద్దమ్మ. అవును, మా అమ్మ అమ్మమ్మ గారేరి? తెలీదు నాన్నగారండి. మీ అమ్మ మహిళా మండలిలో పనుందని వెళ్ళింది. ఇంత పొద్దున్నే ఏం రాజకార్యాలు వెలగబెట్టడానికి వెళ్ళిందట? సెక్రటరీ అన్నాక ఆ మాత్రం పనులుంటాయి కదా జగదీశ్వరి. నువ్వు సెక్రటరీగా ఉన్నప్పుడు. అక్క వదిలే. మేం వెళ్ళొస్తాం నాన్నమ్మ గారండి. వెళ్ళొస్తాం అని ఇంకా ఇక్కడే ఉన్నారేంట్రా? వెళ్ళండి. ఎవరి మీదో చిరాకు పసివాడి మీద చూపిస్తావేంట్రా? ఎవరి మీదనో నేను నువ్వేమనక్కర్లా, నీ మీదనే చిరాకు. అనండ్రా అనండి. అదన్నా నేనన్నా మీ అందరికి బాగా లోకు ఎక్కువైపోయింది. అక్క వదిలే అమ్మా, అది చేసే పనులు ఆ మనిషికి కనబడనంత వరకు అంతే. రండి రండి, అక్కడే నిలబడిపోయారే, లోపలికి రండి. అత్తయ్య గారు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా అండి? ఇప్పుడే వెళ్ళారు. ఏంటోనండి, మా పిల్లల్ని స్కూల్కి నేను పంపకపోతే ఆ రోజంతా ఏదో వెలితిగా ఉంటుంది. పిల్లల్ని పంపించేసి మా శ్రీవారికి టిఫిన్ పెట్టి పూజ చేసుకున్న తర్వాత కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. అయ్యో, మీకు పరిచయం చేయలేదు కదూ, ఆవిడ జగదీశ్వరి గారు, మా అత్తయ్య గారు. నమస్తే. ఇంతకీ మీరెవరమ్మా? వీళ్ళ అత్తయ్య గారు కస్తూర్బా మహిళా మండలి వాళ్ళు. అక్కడ వీళ్ళకి నచ్చక మన మహిళా మండలిలో సభ్యత్వం తీసుకున్నారు. రండి, కూర్చోండి. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. అత్తయ్య గారు, కాఫీ తాగారా? సారీ అత్తయ్య గారు, వీళ్ళకి ఉదయమే తీరుతుంది అంటే వెళ్లాల్సొచ్చింది. సుజాత గారు, ఆయనే మా వారు. ఈవిడెవరు? మా వారి మొదటి భార్య, మా అక్క. ఎంత మంచిదో తెలుసా అండి? చిచి, నువ్వు రెండో భార్యవా? అసలు దేవుడు నీకు బుద్ధి పెట్టాడా? అయ్యో, ఏమైంది కీర్తన గారు? ఏమైందా? మా పరువుని గంగలో కలిపావు. ఇందులో మీ పరువు సమస్య ఉంది? పరువు సమస్య ఏంటని అడుగుతున్నావా? ఉండడానికి
మేము రెండో భార్యలమే. కానీ మీకు మాకు తేడా ఏంటంటే నీకు సవతుంది, మాకు లేదు. చచ్చాక చేసుకున్నాం. అయినా నీలాగా అత్తలకు దడుస్తూ మొగుడికి తలవంచలేదే. ఆ, మీరు కూడా భర్తల్ని గౌరవించండి. పిచ్చిరేఖ, అత్తకి మర్యాద ఇవ్వటాలు, మొగుడు కళ్ళకి మొక్కి కళ్ళకద్దుకోవటాలు అవన్నీ మొదటి భార్య చేసే పనులు. పెళ్ళం చచ్చాక ఒక మూల కూర్చోక మళ్ళీ పెళ్ళెవడు చేసుకోమన్నాడు? కాస్త ఆపుతారా? నువ్వు ఆగమ్మా. మీరు చెప్పండి. అవునండి, రెండో పెళ్లి అవసరం అతనుకుంది. మాకు రెండో పెళ్లి కాదే. అతనేమో సెకండ్ హ్యాండ్, మేం ఫస్ట్ హ్యాండ్. అలాంటప్పుడు మేమెందుకు తగ్గుండాలి? మీ పేర్లేంటమ్మా? పేరుతో పనే ఉందండి. ఆ, తప్పు సుజాత గారు. పెద్దవాళ్ళు అడిగినప్పుడు నువ్వు నోర్మై. ఆ, ఆ, అలాగే అత్తయ్య. ఇదిగో ఇదే మాకు నచ్చలేదు. అరే, రెండో భార్య అంటే ఏంటి? ఎలా ఉండాలి? ఉదయం లేవగానే భర్తకి కాఫీ ఇవ్వాలి కదండి. నీ మొహం, వాళ్లే మనకు కాఫీ పెట్టివ్వాలి. ఆ, పోనీ భర్త పాపం బయటికెళ్ళొచ్చాక కాళ్ళైనా పట్టొచ్చా అండి? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎక్కడున్నావు రేఖ నువ్వు? అలనాడు శ్రీకృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టాడే గాని సత్యభామ పట్టిందా? ఆహా, లేదండి. శ్రీరాముని వనవాసం పంపిందెవరు? దశరథుడు మొదటి భార్య కాదే. అయినా సరే, దశరథుడు రాముణ్ణి ఎందుకు పంపాడు? భార్య మీద ప్రేమతో. సో రెండో భార్య అంటే టచ్ ఫోన్ లాంటిది. డయల్ చేయడం అటు ఇటు అయ్యిందంటే రాంగ్ నంబర్కు వెళ్తుంది. అవును, మీ అమ్మ వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటారు? నీ మీద కోపంతో వేరైపోయారుగా. అంటే ఏంటి? అక్కడికి నేనేదో మీ అమ్మ వాళ్ళని బయటికి గెంటేసినట్టు మాట్లాడుతున్నా. అసలు ఎవరు చేసుకోమన్నాడయ్యా నేను పెళ్ళి? ఆ చచ్చిందేదో గొంతెమ్మ కొరిక కొరిందని నా గొంతుకొస్తారా? చిచి, అనవసరంగా ఈ రెండో పెళ్లివాణ్ణి కట్టుకున్నాను. మళ్ళీ తన దొరకంత లేదు, మెడకో డోలు అన్నట్టు. నువ్వేం కనలేదు కాని వాణ్ణెవడు నువ్వు తీసుకొచ్చి నీ కొడుకుని పెంచుతున్నావు. యదవసంత. ఇదిగో, వెళ్ళి ఆ గీజర్ ఆన్ చేయి. స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. నిన్నే వెళ్ళు. మీరు కాస్త నోరు మూస్తారా? ఇది చాలా దారుణం, అన్యాయం. మీరిక్కడి నుంచి మర్యాదగా వెళ్ళకపోతే ఇప్పుడు చెప్పినవన్నీ మీ మీదే జరుగుతాయి. వెళ్ళండి. అత్తయ్య, ఎంతైనా వాళ్ళు మన మహిళా మండలి. నోర్మై. ఇలాంటి వాళ్ళు మహిళా మండలిలో ఉంటే మహిళా మండలి పరువు పోతుంది. సరే రేఖ, పాపం నరకం లాంటి ఇంట్లో ఎలా వెగుతున్నావో ఏంటో. వస్తాను. పొరపాటు కీర్తన గారు, ఇది నరకం కాదు, స్వర్గం. గృహమే కదా స్వర్గసీమ. వచ్చిన పని అయింది కదా. సరే, నమస్తే. అలాగే. నమస్తే, సరే, ఉంటామమ్మా. వెళ్ళిరండి. క్షేమంగా వెళ్ళండి. ట్రాఫిక్ లో జాగ్రత్త. అసలు నిన్ను కార్తికేయ, ఈ గొడవలు ఎప్పుడు ఉండేవేగా. శ్రీరామ్, నందిని తీసుకుని స్కూల్కి వెళ్ళు. పాపం అక్కడ పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు. అన్నయ్య వదినే వెళ్తారమ్మా. నేను వెళ్ళట్లేదు. ఆవిడ కూడా వెళ్ళక్కర్లేదు. ఛీ,
దోమలు దోమలండి. వర్షాలు పడుతున్నాయి కదా, బాగా ఎక్కువైపోయాయి దోమలు. ఏంటండి నన్ను కొడుతున్నారేంటి? దోమలు నీ చెంప మీద వాలితే కొట్టాను. వర్షాలు పడుతున్నాయి కదా, బాగా ఎక్కువ అవుతున్నాయి. చూడు, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఇవి పిచ్చి వేషాలు ఎందుకు అవుతాయి వేఫే? చాలా ఆలోచించి వేసిన మాస్టర్ ప్లాన్. దెబ్బకి అందరూ మొట్టాష్. దాన్నని ఏం లాభం? శ్రీరామ్ కుండాలి ఆ రేఖ సంగతి తెలుసు కూడా. దాని మాటలే నమ్ముతున్నాడంటే మనమేం చేయగలం? బాధపడకమ్మా, దాని మాటలు పట్టించుకోకు, సరేనా? అలా తలూపడం కాదమ్మా. నీ ప్రయత్నం నువ్వు చేయాలని నీకు చాలాసార్లు చెప్పాం కదా. అలాగే మేడం. అవునండి, రెండో పెళ్లి అవసరం అతనుకుంది. మాకు రెండో పెళ్లి కాదే. అతనేమో సెకండ్ హ్యాండ్, మేం ఫస్ట్ హ్యాండ్. అలాంటప్పుడు మేమెందుకు తగ్గుండాలి? చూడండి, మీరు నన్ను చూడగానే ఏదో తెలియని అనీజీగా ఫీల్ అవుతున్నారని నాకు తెలుసు. అసలు ముందు మీరు మౌనాన్ని వీడండి. నాకీ పెళ్లి ఇష్టం లేదు అని ఒక్క మాట చెప్పండి చాలు. నా దారిని చూసుకుంటాను, అంతే తప్ప ఒకరోజు మౌనం, ఇంకొక రోజు టైం కావాలి అంటూ. అయ్యో అలాగా? అరే ఎప్పుడు పోయారు? అరే రే రే రే, అవునా? మాటిచ్చాడా? చూడు కోమలి, మనిషి అన్నవాడు బతుకుంటేనే మనిషి. ఊపిరి ఆగిన తర్వాత ఊరవతల కాల్చడమో పూడ్చడమో చేస్తారు కానీ ప్రేముందని ఇంట్లో శవాన్ని పెట్టుకుంటారా చెప్పు? చనిపోయినప్పుడే కాదే, బతికున్నప్పుడు కూడా ఆత్మలు మనసు మనలో ఉంటాయి. బతుకున్నప్పుడు మనం వాటిని చంపి చచ్చాక వాటిని బతికించడం ఎంతవరకు కరెక్ట్? సో ఆత్మశాంతి చివరి కోరిక. ఇవన్నీ నథింగ్ బట్ ట్రాష్. ఉంటాను. ఉంటాను. విన్నావుగా, ఏదో ట్యూన్ చేద్దామని ప్రయత్నిస్తున్నట్టున్నావు. నువ్వు శ్రీరామ్ని ట్యూన్ చేయడం జస్ట్ ఇంపాసిబుల్. నువ్వే కాదు, ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్ వల్ల కూడా కాదే. అయినా నాకు తెలియక అడుగుతాను, ఈ ఇంటి కోడలవ్వడానికి నీకున్న అర్హత ఏంటి చెప్పు? చెప్పనా? చెప్పమనే కదే అడిగేది, మళ్ళీ చెప్పనా అంటూ దీర్ఘం తీస్తావేంటి? ఈ ఒక్క అర్హత చాలు. ఎందుకంటే నిన్ను ఈ ఇంటి కోడళ్ళు అత్తలు మాత్రమే కొడతారు. ఇది చాలు కదా? మైండ్ ఇట్. ఈ ఒక్క అర్హత చాలు. ఎందుకంటే నిన్ను ఈ ఇంటి కోడళ్ళు అత్తలు మాత్రమే కొడతారు. నందిని, నందిని,
ఏయ్ నందిని, నందిని, ఏమైందక్క? నువ్వు మాట్లాడకు జగదీశ్వరి. అంతా నువ్వే చేసావు. అసలు దాన్ని పోయేదాన్ని నెత్తినెక్కించుకోవడమే కాకుండా వాళ్ళ చేత మన ఇంటి మనుషులు కొట్టిస్తున్నావు. అసలు ఏమైందో చెప్పకుండా ఏంటమ్మా ఇదంతా? నందిని, ఏయ్ నందిని, ఏంటి చెప్పండి మేడం. ఏంటా నా కోడల్ని నువ్వు ఏ హక్కుతో కొట్టావు? ఎంత ధైర్యం ఉండాలే నీకు? మా ఇంట్లో మా కోడల్ని పట్టుకుని కొట్టావంటే నీకెంత ధైర్యం? రేపు పెళ్ళయ్యాక ఇంకెన్ని చేస్తావో? నందిని, అక్క చెప్పింది నిజమేనా? అంటే నేను అబద్ధం చెప్తున్నానా జగదీశ్వరి? ఒక్క నిమిషం అక్క. చెప్పు నందిని. నిజమే మేడం. విన్నావుగా? చూడమ్మా, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్విక్కడ ఉండడం మాకు మంచిది కాదు. నీ దారి నువ్వు చూసుకోవడం మంచిది. అదే సంగతి నేను శ్రీరామ్ గారికి చెప్దామని వెళ్తే మీ రేకొచ్చి ఏదో పిచ్చి పిచ్చి వాగుడు. ఏయ్, నేనేంటి, నా స్టేటస్ ఏంటి? నేను పిచ్చి వాగడం ఏంటే? ఏయ్, అత్తయ్య మాట్లాడుతున్నారు కదా. ఆ మాట్లాడతారు. మీ అత్తయ్య గారు ఒకవైపే మాట్లాడతారన్న విషయం అందరికీ తెలుసు. మరే చూడండి, లేఖ గారు నా చేతిలో చెయ్యేసి తన ఆఖరి కోరిక తీర్చమంటే నేను ఉన్నానే తప్ప. ఆహాహాహా. నువ్వు నీ నాటకాలు. నువ్వు గతి లేక ఉన్నావని రేఖ, ముందు ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో ఆలోచించుకో. నోర్మై, దాని స్థానాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావా? సరే, మర్యాదగా నా కోడలికి సారీ చెప్పు. చెప్పదు. చెప్పాను అత్తయ్య, మేడం గారు వన్ సైడే అని. ఎందుకు చెప్పదు జగదీశ్వరి? ఎందుకు చెప్పాలక్క? నీ కోడలు నోరేమైనా చిన్నదా? హ? నందిని మన పిల్లలకి చదువు చెప్పి కాస్త కూస్తో సంపాదించుకుంటుంది. నీ కోడలు అడ్డమైన కూతలు కూస్తూ ముప్పొట్లా కూర్చుని మేస్తుంది. దానికి పనిచేసే కర్మే ఉంది జగదీశ్వరి. నమస్తే మేడం. పేపర్లు ఇస్తాన్నారమ్మా. ఇస్తానుండు. తొందరగా తీసుకురానమ్మా. ఇదిగో, నీ పేరేంట్రా? ముకుందం అమ్మా. ఇదిగో ముకుందం, వేస్ట్ పేపర్స్ లాగానే మా ఇంట్లో కొన్ని వేస్ట్ క్యాండిడేట్స్ ఉన్నాయి. తీసుకుంటావేంటి? ఇదిగో. ఉండండి అమ్మా, అమ్మగారు ఇది ఇస్తన్నారు. ఏం లేదులే, అమ్మగారు కూడా మా గేటు పక్కన ఇలాగే చిత్తు పేపర్ల షాపు పెడుతుందంట. సలహాలు అడుగుతుంది. నువ్వు తీసుకో. ఇదిగో బాబు, ఉండు ఒక్క నిమిషం. ఇదిగో, ఇది పడిపో. అదేంటే దాన్నెందుకు వేస్తున్నావు? అదేం లేదమ్మడు, చందమామలు వచ్చాయి కదా, ఇంక దీంతో పని లేదని వేస్తున్నాను అంతే. నువ్వొక మెంటల్ దానివి. చందమామ కథలంటావు, నీతి కథలంటావు. అయినా అవన్నీ నాకెందుకులే. ఏయ్, పేపర్లో ఏం లేవు, వెళ్ళు. ఆ?